ప్రపంచమంతా ఇస్లామిక్ సామ్రాజ్యం అయిపోయి తామంతా ఖలీఫా అయిపోవాలన్నటువంటి కోరికే ఒక లష్కరే తోయిబా అయినా లేకపోతే కనుక హౌతీలైన ఈ తీవ్రవాద సంస్థలందరి కోరిక. సాధారణంగా ముస్లిం సమాజంలో రంజాన్ మాసానికి చాలా అత్యంత విలువైనటువంటిది. ఆ సందర్భంలో ఎట్లాంటి తప్పులు చేయడానికి అంగీకరించరు, చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ఆహారం తమకి ఉన్నటువంటి ఆహారంలో ఇంకొక నలుగురికి దానం చేస్తారు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటారు. చాలా సిన్సియర్గా పాటించేటటువంటి మాసం ఇది. అలాగే అరబ్ దేశాల్లో ఉన్న మన మిత్రులందరికీ కూడా, మన సబ్స్క్రైబర్లకు కూడా చాలామందికి తెలుసు. ఆ టైంలో క్షమాభిక్షలు ఉంటాయి, పెనాల్టీలు రద్దు చేయడం లాంటివి ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. కానీ అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హౌతీ తీవ్రవాదులు రంజాన్ మాసంలో కూడా హింసాకాండను ఆపలేదు, హింసాత్మక చర్యలను ఆపలేదు. వాళ్ళ మీద రంజాన్ మాసంలో దాడి జరిగితే ఇదిగో చూసారా పవిత్ర ముస్లిం మాసంలో కూడా ఇట్లా చేశారని చెప్పచ్చు. కానీ వీళ్ళే దాడులు చేయటం, తాజాగా చివరికి రంజాన్ పండగ రోజును కూడా ఘాతుకానికి పాల్పడ్డారు హౌతీ తీవ్రవాదులు. తాజాగా చూస్తే ఏదైతే కీలకమైనటువంటి పరిణామాలు, అమెరికాకు సంబంధించినటువంటి షిప్స్ మీద, 2 ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి షిప్స్ మీద దాడులకు పాల్పడ్డారు యెమెన్ నుంచి డ్రోన్ల ద్వారా. తద్వారా తమకి మతం అనేటువంటిది లెక్క కాదు, ఉన్మాదం లెక్క అన్నటువంటిది తేల్చారు.